పెళ్లి చేసుకోగానే వీళ్ళు ఎప్పుడు విడిపోతారా అని జాతకం చెబుతాడు ఒకడు. పొరపాటున సింగిల్గా ఉన్న పిక్ షేర్ చేస్తే వీళ్ళు విడిపోయారా అని పెద్ద వార్త రాసేస్తాడు మరొకడు. సెలబ్రిటీల లైఫ్ అంటే సంతలో పెట్టిన సరుకులా మారిపోయిందా? ఎవరికి వచ్చినట్లు వాళ్ళు డిసైడ్ చేసేస్తారు ఎందుకు? తమపై వస్తున్న రూమర్స్కి ఇంతకన్నా ఏం చెబుతామంటూ ఫ్యామిలీ పిక్ షేర్ చేశారు అభిషేక్, ఐశ్వర్య రాయ్. ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఇవ్వాలి, మనం ఇచ్చే వార్తల వల్ల నలుగురికి మేలు జరగాలి. ఇది ఒకప్పటి మీడియా. కానీ ఇప్పుడు అంతా వేరు. ముఖ్యంగా సెలబ్రిటీల లైఫ్ని మీడియా డిసైడ్ చేసేస్తాం. కలిసి కనిపిస్తే డేటింగ్ అంటారు. పెళ్ళైన వెంటనే కలిసే ఉన్నారో లేదో వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టి చూసినట్లు మాట్లాడతారు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే డిఫరెన్సే లేదు. ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితం పైన ఫోకస్ చేసేస్తుంటారు. మేము బాగానే ఉన్నాం అని ప్రతిరోజు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తుంటారు. అందాల తార ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ పరిస్థితి ఇలానే ఉంది ఇప్పుడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న అతి తక్కువ మంది జంటల్లో ఐష్, అభి ఉంటారు. ప్రేమ వివాహం చేసుకున్న వీరికి ఆరాధ్య అనే కుమార్తె ఉంది. కుటుంబంతో కలిసి సంతోషంగా ఉన్న ఈ జంటని కొన్నాళ్ళుగా మీడియా వెంటాడేస్తోంది. వీళ్ళు విడిపోయారని, కొన్ని వేడుకల్లో సింగిల్గా కనిపించారని, అత్తాకోడలికి నప్పలేదని, త్వరలోని ఐష్ అభిషేక్కి విడాకులు ఇచ్చేస్తుందని ప్రచారాలు చేస్తున్నారు. ప్రతిసారి వీటిపై స్పందించలేక ఆ సెలబ్రిటీ జంట మేము కలిసే ఉన్నామంటూ హింట్ ఇస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా అదే చేశారు. లేటెస్ట్గా పెళ్లి రోజుని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుని ఆ పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభిషేక్, ఐశ్వర్య ధూమ్ 2 మూవీ షూటింగ్ టైంలో ప్రేమలో పడ్డారు. 2007 జనవరి 14 నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట 2007 ఏప్రిల్ 20న పెళ్లి చేసుకున్నారు. ఉత్తర భారతదేశ బెంగాలీ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. ముంబైలో జుహూలో బచ్చన్ ఇల్లు ప్రతీక్షలో పెళ్లి ఘనంగా జరిగింది. లేటెస్ట్గా ఏప్రిల్ 20 ఆదివారం రోజు తమ పెళ్లి రోజు జరుపుకొని పిక్ షేర్ చేశారు. ఈ ఫోటోలో కుమార్తె ఆరాధ్య కూడా ఉంది. తాము విడిపోలేదంటూ ఇంతకన్నా ఏం చెబుతామని సైలెంట్గా రూమర్స్కి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. మాజీ ప్రపంచ సుందరిగా ఓ వెలిగిన ఐశ్వర్య రాయ్ 1994లో విశ్వసుందరిగా ఎంపికైంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో యాడ్స్లో మెరిసింది. నటిగా ఎన్నో పురస్కారాలు అందుకుంది. 2009లో భారత ప్రభుత్వం ఐశ్వర్యను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇండస్ట్రీలో ఓ వెలుగుతున్నప్పుడే పెళ్లి చేసుకున్న ఐశ్వర్య రాయ్ పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకుంది. రీసెంట్గా పొన్నియిన్ సెల్వన్ మూవీలో నటించింది. సినిమాల కన్నా తన ఫ్యామిలీకి ఎక్కువ టైం కేటాయించేందుకు ఆసక్తి చూపుతుంది ఐశ్వర్య రాయ్. ఎక్కడికి వెళ్ళినా ఆరాధ్యను తనతో పాటు తీసుకెళ్తుంటుంది. ఏదేమైనా అనవసర ప్రచారాలు చేసేవారికి నిజంగా ఇది లాగి పెట్టి కొట్టిన సమాధానమే. ఇకపైనైనా ఈ జంటపై వస్తున్న రూమర్స్ సాగుతాయో లేదో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.